రొటీన్‌గా బ్రేక్‌ఫాస్ట్ తిని, తిని బోర్ కొట్టింది. కొత్తగా ఏదన్నా తినాలనిపిచ్చింది. పిల్లలకు కూడా ఇలా పెట్టి చూడండి తప్పకుండా నచ్చుతది. ఇదేంటి పిల్లల్ని తినమంటుంది అనుకుంటున్నారా? పిల్లలంటే మనం వాళ్ళకి తినాలనిపిస్తది కదండీ! మనం వద్దన్నా, కావాలన్నా వాళ్ళు తింటారు. బయటికెళ్ళి నూడిల్స్ తింటాము, అన్నీ చేస్తూ ఉంటాం గదా! పిల్లలకి తినాలనిపించినప్పుడు ఎప్పుడైనా ఇలా చేసి పెట్టండి. ఒక ప్యాకెట్, 2 ప్యాకెట్‌తో ఇలా చేస్తే చాలా క్వాంటిటీ వచ్చిద్ది. నేను ఒక ప్యాకెట్ చేస్తే ఇద్దరు మనుషులు తినే అంత వచ్చింది. ఇద్దరు, ముగ్గురు పిల్లలున్నోళ్ళకైతే ఒక ప్యాకెట్, ఇద్దరు పిల్లలకైతే ఒక ప్యాకెట్ సరిపోద్ది. నలుగురికి చేయాలంటే 2 ప్యాకెట్లు తెచ్చి చేస్తే సరిపోద్ది. నేను ఒకటే ఎగ్ ఏసాను. మీకు కావాలంటే ఇంకా ఒకటి, 2, 3 ఎగ్గులు అట్లా ఏసుకోండి. ఒక 3 ఎగ్గులు ఏసుకోండి బావుంటది. నేనైతే కలిపేసాను. అలా కలపకుండా కొంచెం అట్లా వాటర్‌లో వేసినప్పుడు కలపకుండా ఒక 5 నిమిషాలు అట్లా ఉంచితే అది ఆటోమేటిక్‌గా ఆమ్లెట్ లాగా వస్తదనమాట. బావుంటది అట్లా వస్తే. ఇంకేముందండి, ముందుగా గిన్నె పెట్టుకొని వాటర్ బాయిల్ చేసుకున్నాను. బాయిల్ చేసుకున్న వాటర్‌లో మ్యాగీ ఇరక్కొట్టేసేసాను. అది సగం ఉడుకుతా ఉంటది. ఈలోపు పక్కన ప్యాన్ పెట్టుకొని కొంచెం ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. అలా ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను. ఇందాక మీకు చూపించిన వెజిటేబుల్స్ అన్నీ వేసేసాను. దానిలో కొంచెం చికెను, మష్రూమ్స్ కూడా వేసాను. అంటే ఫస్ట్ ఇక్కడ చూపించలేదు మష్రూమ్స్, మర్చిపోయాననమాట వేయటం, తర్వాత వేసాను. ఇంకా అన్నీ సాల్ట్ వేసి కలుపుకున్నాను. అది వేగుతూ ఉంటుంది. ఈలోపు సగం ఉడికిన మ్యాగీలో మ్యాగీ మసాలా ప్యాకెట్ వేసేసాను. మ్యాగీ మసాలా ప్యాకెట్ వేసేసి బాగా కలిపేసిన తర్వాత ఒక ఎగ్ వేసాను. ఆ ఎగ్ వేసేసిన తర్వాత చైనీస్ ప్యాకెట్ ఒకటి నూడిల్స్ ప్యాకెట్ తెస్తే అది అయిపోయిందనమాట. ఇంకా దానిలో సాసెస్ సాసు పౌడర్ మిగిలింది. ఎందుకు వేస్ట్ చేయడం, దీనిలో వేసి కలిపితే బాగుంటుంది కదా అని చెప్పేసి దీంట్లో వేసేసాను. ఆ ఫ్లేవర్ చాలా బాగుంది, బాగా వచ్చింది. ఇంక ఇక్కడ సగం వేగిపోయాయి అన్నమాట వెజిటేబుల్స్ కూడా. ఇప్పుడు మనం మామూలుగా అయితే ఈ వెజిటేబుల్స్ అన్నీ ఉడికించుకొని సూప్ లాగా ఈ ఉడికిన మ్యాగీ ఉంది కదా, మ్యాగీ తీసి ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. అట్లా కూడా బాగుంటుంది. సూపీ మ్యాగీ నూడిల్స్ లాగా వెజిటేబుల్స్తో బాగుంటుంది. చాలా హెల్దీ కూడా. ఇన్ని వెజిటేబుల్స్ మామూలుగా అయితే ఫ్లేవర్ వస్తుందేమో, అట్లా ఉంటుందేమో, ఇట్లా ఉంటుందేమో అనుకున్నాం కానీ అదేం రాలేదు, చాలా బాగుంది. ఇంకా ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం ఒక స్పూను వెనిగరు, ఒక అర స్పూను సోయా సాసు, కొంచెం పెప్పర్ వేసేసి బాగా ఫ్రై చేసుకున్నాను. అది బాగా ఫ్రై అయిన తర్వాత ఈ మ్యాగీ కూడా మొత్తం ఉడికిపోయింది. ఇంకా మొత్తం కలిపేసేసుకున్నాను. అబ్బా ఎంత బాగుందండి అసలు. సూపీగా ఎగ్ వేసాను, చీజ్ కూడా లాస్ట్లో వేసుకున్నాను నేను. చాలా బాగుంది. నేను ఇంకా ఆర్గానో కూడా వేసేదాన్ని. ఆర్గానో లేదు, నేను తినేప్పుడు కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని తిన్నా. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.